నా భర్త మగ ధీరుడై మగ వీరుడై పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి. నాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి. ఆశీర్వదించు తల్లి తులసి మ్రాత. రాజేంద్ర బాబు తనకంటే పెద్ద మీసం ఉందని సగం మీసం తీయించేశాడే. మృగవాడి రోషానికి ప్రతీకైన మీసాన్ని తీయించుకున్నాక నేను మీ సతిగా బ్రతికే చస్తయ్యే. తల్లి తులసి మ్రాత, నేనే గనక పరమ ప్రతివ్రతనైతే, సీత శ్రావిత్రి అనశీల జాతికి చెందిన దాన్నైతే, నా భర్తను అవమానించిన వాడి త్రల 3 మృక్కలైపోవాలి. ఏమే నీకిదే చెబుతున్నా, ఇంకెప్పుడు ఎవరికి శాపాలు పెట్టకే. ఆ శాపాలు ఎదురు తిరిగి మనకే తగులుతున్నాయి. ఏమిటండి, ఆనాడు సీత అంటే జరిగింది, శ్రావిత్రి అంటే జరిగింది, అనసూయ అంటే జరిగింది. ప్రపంచంలో వీళ్ళు ముగ్గురైన ప్రతిభాతలు. ఇంతవరకు 4వ వాళ్లే లేరా? నేను చచ్చేలోగా వాళ్ళ ముగ్గురితో పాటు నా పేరు కూడా చరిత్రలోకి చేర్పించుకుంటాను. అదే నా ధ్యేయం. अपना तना मना मारो रे बैरना मारो रे बैरना मारो रे बैरना अपना अपना तना मना मारो रे ఎవరావాడు మన పొలాల్లో గుర్రంలో గింతుతూ వస్తున్నాడు? నీ పేరేంట్రా? శ్రీకృష్ణుడా? ఇదేమన్నా బృందావనం అనుకున్నావా? ఊపుకుంటూ వస్తున్నావు. ఊరు మంది పక్కూరైతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాజా రాజేంద్ర బాబు గారిని కలుసుకుందాం వచ్చాం. ఎందుకు? ఆయన గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసుందని విన్నాను. ఆయన్ని పని ఏమన్నా అడుగుదామని వచ్చాను. ఏమని విన్నావు? తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసున్నారని విన్నానండి. తప్పైపోయింది, క్షమించండి బాబు, తమరని తెలియక. లే లే చెప్పు, ఏమని విన్నావు? తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసున్నారని విన్నానండి. ఎందుకు వచ్చావు? ఏదైనా పని అడుగుదామని వచ్చానండి. ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తానండి. ఏ పనైనా చేస్తావా? ఇంకొకసారి చెప్పు. ఏ పనైనా చేస్తానండి. ఇది కాదు, ఇంతకు ముందు చెప్పావే అది. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలారని అన్నానండి. ఇది ఇంకొకసారి చెప్పు. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలారని అన్నానండి. ఇదిగో ఎందుకు వచ్చావు? పని అడుగుదామని వచ్చానండి. ఏ పని? ఏ పనైనా చేస్తానండి. ఏ పనైనా చేస్తావా? చేస్తానండి. ఇంకొకసారి చెప్పు. ఏ పనైనా చేస్తానండి. అది కాదు, ముందు చెప్పింది. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలారని అన్నానండి. మళ్ళీ చెప్పు. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలారని అన్నాను. మళ్ళీ చెప్పు. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలారని అన్నానండి. మళ్ళీ చెప్పు. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలారని అన్నారండి. ఎందుకు వచ్చావు? ఏదైనా పని అడుగుదామని వచ్చానండి. ఏం పని? ఏ పనిలో చేస్తానండి. ఏ పనైనా చేస్తావా? మళ్ళీ చెప్పు. ఏ పనైనా చేస్తానండి. అది కాదు, చిచి పశువ చంపి చుట్టుగా ఆడిస్తాను. మొదలు చెప్పు. తమరు చాలా గొప్పవారిని, చాలా మంచివారిని, గొప్ప మనసు గలారని అన్నానండి. మళ్ళీ చెప్పు. తమరు గొప్పవారిని, చాలా మంచివారిని, గొప్ప మనసు గలారని అన్నానండి. ఏడుస్తూ చెప్తావు ఎందుకు? నవ్వుతూ చెప్పు. తమరు గొప్పవారిని, చాలా మంచివారిని, గొప్ప మనసు గలవారిని అన్నారండి. ఎందుకు వచ్చావు? బుద్ధి తక్కువ వచ్చాను. మీ డబ్బు అయ్యా నమస్కారం. అయ్యా ఎరా, వీడు ఆ చుట్టు పక్షి కదూ? అవును బాబు. మరి ఈ తోటలోకి వచ్చాడే?
అయ్యా నేను ఏ చెట్టు పక్షిని కానయ్యా, నిజం చెప్పాలంటే మీ చెట్టు పక్షినేనయ్యా. నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నా, మీరే నన్ను దూరంగా ఉంచుతున్నారయ్యా. అందుకే దూరంగా ఉండిపోయానయ్యా. ఓ మంచి మాట చెప్దామని వచ్చానయ్యా. ఏమిటా మంచి మంచి మాట అంటే అయ్యా ఉద్యోగానికి అమ్మాయిలు కావాలని పేపర్లో వేయించారు కదయ్యా. అవును, మీ దగ్గరికి వస్తున్న అమ్మాయిని ఆ రాజేంద్ర గారు దారిలో అడ్డుకొట్టి మంచి అమ్మాయిని తన దగ్గర పెట్టుకొని చెత్త అమ్మాయిని మీ దగ్గర పంపించాడయ్యా. అలాగా? అంతేకాదయ్యా, అందులో అందమైన అమ్మాయిని తన మేనేజర్ గా ఉంచుకున్నాడయ్యా. నిజంగానా? నిజమేనయ్యా. ఎరా, మా ఉప్పు తింటూ అక్కడ ఏమని జరుగుతుందో తెలుసుకోమంటే తెలుసుకోవా? వెళ్తావా? అసలు నేను మీ చెట్టు పక్షినేనయ్యా. ఆ పిల్ల ఉండాల్సింది మీ దగ్గరేనయ్యా. ఇప్పుడు ఆ పిల్ల మన దగ్గరికి ఎలా వస్తుంది? ఈ త్యాగయ్య ఉండగా ఆ పిల్ల ఎలా వస్తుందని అంటారయ్యా. నేను తీసుకొస్తాను. పాపా, ఇక్కడ నీకు ఎంత ఇస్తున్నారు? ఎంత ఇస్తే ఏంలే, విషయం ఏమిటో చెప్పు. అది కాదు పాప, ఇక్కడ నీకు ఇచ్చేదానికంటే అక్కడ నీకు రెట్టింపు ఇప్పిస్తాను. ఆహా, అయితే ఇలారా. ఎవరి దగ్గర పనిపిస్తానన్నారు? గిరిప్రసాద్ దగ్గర. గిరిప్రసాదా? ఆయన ఎవరు? ఆయన ఈ ఊరి జమీందారు. ఈ ఊరి జమీందారా? ఈ ఊరికి రాజేంద్ర బాబు గారేగా జమీందారు. నా బొంద ఆయన జమీందారు. ఓహో, అయితే ఈయన పెద్ద జమీందారా, ఆయన పెద్ద జమీందారా? పేరుకి మాత్రం ఈయనే జమీందారు, అసలు పెద్ద జమీందారు ఆయనే. అసలు ఈ సంగతి నాకెందుకు ముందే చెప్పలేదు? ఆయన దగ్గర నాకు పనిప్పిస్తానంటావు, అవును జీతం రెట్టింపు ఇప్పిస్తానంటావు. అవును. ఎప్పుడు చేరొచ్చు? ఇప్పుడు వస్తే ఇప్పుడు చేరొచ్చు. అయితే పద. పదండి. మారిపోతా. గిరిప్రసాద్ జమీందారా? కాదు బాబు, నాకంటే పెద్ద జమీందారా? వాళ్ళు అసలు జమీందారే కాదు బాబు. మరెందుకు కూర్చావు? బుద్ధి తక్కువ. నా దగ్గర పనిచేసే అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళడానికి నీకు ఎన్ని వేల గుండెలు? తప్పైంది బాబు, నన్ను వదిలేస్తే నేను పారిపోతాను. వీడికి ఒక పక్క మీసం తీసిన బుద్ధి రాలేదు. సగం గుండు గీయించండి. ఏమిటి వాడు పిలవడం, నువ్వు వెళ్ళడానికి సిద్ధపడడం? ఎంత ధైర్యమే నీకు? వెళ్ళక ఏం చేయమంటారు? మీకోసమని మీ అమ్మగారు నన్ను పనిలో పెట్టుకున్నారు. ఏం చేయాలని అడిగితే నాకేం సంబంధం లేదు అంటారు. చేదరించుకుంటారు, అసహించుకుంటారు, పొమ్మంటారు. అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి? అందుకే అక్కడికి వెళ్తున్నాను. వెళ్ళడానికి వీల్లేదు. వాడికి నాకు మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటుంది. దానికి నేనేం చేయాలి? వెళ్ళొద్దని చెప్పానుగా. ఇక్కడుండి ఏం చేయమంటారు? పని. ఏం పనో మీరే చెప్పాలిగా. ఈ రోజు నుంచి నువ్వు మేనేజర్వి. అన్ని పనులు నువ్వే చూసుకోవాలి. ఏమిటండి ఈ అవతారం? నీ బోడి స్వరాలు విన్నందుకు నాకు సగం బోడి గుండయిందే. నేనే గనక పరమ ప్రతివ్రతనైతే మీకు గుండు గీయించిన వాడి గుండు బ్రద్దలగుగాక. శాపాలు పెట్టగే. భగవంతుడా, ఈ ప్రాపాన్ని నేను భరించలేను. ఇప్పుడే ప్రాణత్యాగం చేసుకుంటాను. త్యాగం చేయనక్కర్లేదు, నాతో రా చెప్తాను. కూర్చో. ఏమిటండి? ఏమీ లేదు, రాజేంద్ర బాబు దగ్గర ఉన్న అమ్మాయిని గిరిప్రసాద్ దగ్గరికి తీసుకెళ్ళటానికి వెళ్తే నాకు ఈ పని జరిగింది. రాజేంద్ర బాబు మీద కత్తి కట్టాలంటే గిరిప్రసాద్ కి అమ్మాయిని అప్పచెప్పాలి. దానికి నన్నేం చేయమంటారు? ఏమీ లేదు, ఆ అమ్మాయి బదులు నువ్వు ఆ ఉద్యోగంలో చేరాలి. నేనా? ఈ భర్త పరువు కోసం ఈ మాత్రం త్యాగం చేయలేవా భూదేవి? చేస్తాను. భర్త ప్రాణాల కోసం యముడి దగ్గరకు వెళ్ళింది సావిత్రి. కురూపి అయిన భర్తను ద్రక్కించుకోవడం కోసం వేశ్యాగృహానికి వెళ్ళింది సుమతి. భర్త ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం బట్టలు లేకుండా త్రిమూర్తులకు భోజనం పెట్టింది అనసూయ. ప్రాతివత్యమే నా పరమ లక్ష్యం. మీ ఇష్టమే నా ఇష్టం. ఉదయం లేచి దగ్గర నుంచి నా పనులన్నీ నువ్వే చూస్తుండాలి. చూస్తావా? అపచారం అపచారం. అపచారం లేదు, ఉప్పుచారం లేదు. లే. దుర్మార్గుడా, ప్రతివ్రత మీద చేయి చేస్తావా? నీ పాతిరొచ్చిన తగలడింది.
తైతేయమంటూ ఉద్యోగం కోసం మగారి దగ్గరికి వచ్చినప్పుడు లేదు నీ పాతి వచ్చాం. పవిత్ర భారతదేశంలో స్త్రీలు పురుషులు సమానమని దేశమంతటా ఘోషిస్తుంటే ఒక ఆడది ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే హీనంగా హేయంగా నీచంగా ప్రవర్తించిన నిన్ను భగవంతుడు కూడా క్షమించడు. నేనే పరమ ప్రతివ్రతనైతే ఇప్పుడే ఇక్కడే నీ తల 3 ముక్కలైపోతుంది. అయ్యా లోపల అది చెప్పించి ఉంటుంది. నాదా నాదా ఈ గీతకుణ్ణి వధించడానికి భీముడిలాగా రండి రండి. ఏంటి అది? నాదా ఆ! వదలు! వస్తున్నా. నాదా! ఏయ్! పనున్నయ్యా, పనున్నయ్యా. ఏయ్, పారిపోవే. ఏమిటా ఇది నాదంటుంది? ఎవరిని? అది మా ఆవిడండి. మీ ఆవిడ? మరి దాన్ని తీసుకొస్తాను. ఆ పిల్లను తీసుకురావాలని వెళ్తే ఆ రాజేంద్ర బాబు సగం గుడ్డు కొట్టి పంపించాడయ్యా. నేను అన్నమాట తప్పితే మీరు అన్నమాట తప్పుతారని మా ఆవిడని తీసుకొచ్చానయ్యా. రే సుబ్బులు, ఈ వెతలకి మిగిలిన సగం గుండు కూడా కొట్టించు. వద్దు బాబు. భూదేవి, ఏమిటండి ఈ ఘోరం? ఇది తప్ప మొత్తం పోయిందే. మీకు జరిగిన ఈ ఘోరాన్ని ఈ కళ్ళతో నేను చూడలేనండి. అందుకే ఆత్మత్యాగం చేసుకుంటున్నాను. జై అగ్నిదేవా! వద్దు వద్దే వద్దు. నన్ను త్రాకకండి. పరులు త్రాకిన ఈ శరీరాన్ని మీరు త్రాకదు. నేనే గనక పతివ్రతనైతే ఆ అగ్నిదేవుడు తీసుకొచ్చి మీకు అప్పగిస్తాడు. జై అగ్నిదేవుడు లేడు, నీ తలకాయ లేడు. ఏమండి, నా కళ్ళతో మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నానండి. భగవంతుడే ఉంటే నేనే పతివ్రతనైతే మిమ్మల్ని ఇలా అవమానపరిచి ఆనందిస్తున్నా ఈ ఊరంతా మంటల్లో పడి త్రగలడిపోవాలి. మంటలు తగలడిపోతున్నాయి. అయ్యో జాగయ్య గారు, మంటలు మంటలు రండి, తగలడిపోతున్నాయి. రండి 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 చూడండి. రే పుల్లయ్య, ఎల్లయ్య, రండి రండి రండి. భూదేవి, చేపలు పెట్టకే. ఆ చేపాలన్నీ మనకే తగులుతున్నాయే. ఇది చేపాలతో అయ్యే పని కాదు. మన తెలివితేటలు ఉపయోగించాలి. వాడు నన్ను అవమానించాడు, వీడు నిన్ను అవమానించాడు. అందుచేత ఇద్దరి మీద మనం పగ తీర్చుకోవాలి. నేను వాడి దగ్గర చేరి వీడి గురించి, వీడి దగ్గర చేరి వాడి గురించి చెప్పి రెచ్చగొట్టి ఇద్దరిని లేకుండా చేస్తాను. నేనే పరమ అయ్యో భూదేవి, శాపాలు పెట్టకే, శాపాలు పెట్టకే. అయితే అలనాటి ద్రౌపదిలా ఇదే నా ప్రతిజ్ఞ. మీరు వాళ్ళిద్దరి మీద పగ సాధించే వరకు నా సిగ మృడి వేయ. స్త్రీలకి కొన్ని లక్షణాలున్నాయి. మొరటితనం, కరుకుతనం, మూర్ఖత్వం అసలు ఉండకూడదు. అంటే రోజుల్ని బట్టి వేషంలోనూ మాటల్లోనూ రూపంలోనూ తేడా లేకపోతే ఏ పిల్ల ఎవరిని ప్రేమించడానికి ముందుకు రాదు. మా